Hi Andy, I'm Govindra Reddy. I'm CEO of Dr. Bridge Abroad MBBS Consultancy Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, MBBS in Russia, topmost government medical universities, admissions open up to 20th November అండి. సో రేపు 20th November వరకు రష్యాలో వచ్చరికి టాప్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ విత్ 100 years of experience oldest government medical universities, direct MBBS, fully English medium, budget is 20 to 25 lakhs including everything. So these are all the 4 points 30 or 5 points 30 ది బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ సార్ రష్యాలో వచ్చరికి 20th Novemberకి ఆల్మోస్ట్ ఆల్ ఓపెన్ అయి ఉన్నాయి. సో ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటే సో నా వాట్సాప్ నెంబర్ వస్తుంది సార్ 807-435-0407. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కనెక్ట్ అవ్వండి. అండ్ దాంతోపాటు వస్తుంది సార్ సో డాక్యుమెంట్స్ వచ్చేసరికి సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి సో యూనివర్సిటీ అప్లికేషన్ ఫామ్, 10th class, ఇంటర్మీడియట్, పాస్పోర్ట్, ఫస్ట్ అండ్ బ్యాక్ పేజ్ అండ్ కన్సర్న్మెంట్, వాట్ ఎవర్ దిస్ ఆర్ ఆల్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి నాకు వాట్సాప్ చేయండి. నేను డాక్యుమెంట్స్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫార్వర్డ్ చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వచ్చేసరికి ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ మాత్రం 20th is the last final date for most of the Russian medical universities with a budget of 20-25 lakhs, fully English medium, direct MBBS, 100 years of established oldest government medical universities. ఓకే, అండ్ ఈరోజు అడిగిన క్వశ్చన్ వస్తుంది సార్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అండి. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో ఈరోజు అడిగిన క్వశ్చన్ వచ్చేసరికి సో నేను చెప్పున్నానంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ అని స్టార్ట్ చేస్తున్నాం కదా 2020 MBBS అబ్రాడ్ సంబంధించి. MBBS అబ్రాడ్ సో ఈరోజు వస్తారు సార్ కాన్సెప్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపాక్ట్, హౌ విల్ బి ద ఎఫెక్ట్ ఆఫ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఆన్ MBBS అబ్రాడ్. నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపాక్ట్ MBBS అబ్రాడ్. సో MBBS అబ్రాడ్ సంబంధించి నెక్స్ట్ ఎగ్జామ్ అని చెప్పున్నాం కదా సార్. MBBS బిఫోర్ 2019 MBBS వేరండి, MBBS ఆఫ్టర్ 2019 వేరండి. MBBS బిఫోర్ 2019 MCI అని మల్టిపుల్ చాయిస్ ఆప్షన్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉండేది థియరీ బేస్డ్ 2019 బిఫోర్న. ఆఫ్టర్ 2019 సరే సార్ సో నెక్స్ట్ ఎగ్జామ్ అని క్లారిఫై చేస్తున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ సరికి ఇద్దరు ఇండియాలో చదివినా ఆర్ అబ్రాడ్ ఎవరైనా సరే కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి. దట్ ఈస్ ద నెక్స్ట్ ఎగ్జామ్. ఎంసీ ఇస్ ద థియరీ బేస్డ్ ఎగ్జామ్, నెక్స్ట్ ఇస్ ద ప్రాక్టికల్ బేస్డ్ ఎగ్జామ్. సో కాబట్టి ప్రాక్టికల్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఇది ఏ విధంగా ఇంపాక్ట్ పడవచ్చు అనేది MBBS అబ్రాడ్ సంబంధించి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందని ఈరోజు సెర్చ్ చేద్దాం. సో ఇంపాక్ట్ ఇంకో చాలామంది సార్ ఇదే పీజీ మీద డెసిషన్ మేకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని నెక్స్ట్ ఇంపాక్ట్ MBBS అబ్రాడ్ మీద ఉంటుంది లేదా ఇండియా మీద కూడా ఉంటుంది. సో మన ఇండియాలో చాలా వరకు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే పీజీ ఆప్షన్స్ అసలు ఇండియాలో MBBS సీట్లు చాలా వరకు షార్టేజ్ ఉంది, పీజీ షార్టేజ్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. బట్ పీజీ షార్టేజ్ వచ్చేసరికి సో ఇండియాలో MBBS వచ్చేసరికి షార్టేజ్ అదే అలానే ఉంటుంది. బట్ పీజీకి వచ్చేసరికి ఆరెంజ్ షార్టేజ్ ఉంటుంది. చాలా వరకు లిబరలైజ్ అయింది. ఈ ఇంపాక్ట్ అంటే 100% తెలుసుకోవాలి. సో వాట్ ఇస్ ద ఇంపాక్ట్, హౌ విల్ బి ద ఇంపాక్ట్ అంటే సో MBBS ఆఫ్టర్ 2019 వస్తుంది సార్. సో బిఫోర్ 2019 ఒక రకంగా ఉండేది. సో ఆఫ్టర్ 2019 సార్ ఫర్ ఎగ్జాంపుల్ MBBSకి ఒక 80,000 మెంబర్స్ MBBSలోకి ఎంటర్ అయితే సో MBBS డిగ్రీ రావాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి, నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. సో ఈ MBBSలోకి ఎంటర్ నీట్ ఎగ్జామ్ రాసి 80,000 సీట్స్ 80,000 సీట్స్ ఫిల్ చేసుకుని ఈ MBBSలోకి ఎంటర్ అయ్యి MBBS సర్టిఫికేషన్ ఆఫ్ ప్రాక్టీస్ రావాలి అంటే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ రావాలంటే కంపల్సరీగా ఒకసారి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ ఎగ్జామ్ సో ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాదండి, కాంపిటేటివ్ ఎగ్జామ్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఒక అప్రాక్స్ ఒక 50% తీసేస్తే సో 40,000 మెంబర్స్ మాత్రమే పీజీకి ఎలిజిబుల్ అవుతారు. అలా బిఫోర్ 2019 వస్తారు సార్ అప్రాక్స్ 70,000 మెంబర్స్ MBBSలోకి వెళ్తే డైరెక్ట్గా ఎలాంటి నెక్స్ట్ ఇక్కడ ముందు MCA ఎగ్జామ్ అనేది ఓన్లీ అబ్రాడ్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయ్యేది. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది అందరికీ ఎలిజిబుల్ అవుతుంది. సో MCA ఎగ్జామ్ అనేది ఇండియాలో ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. సో MBBS 70,000 డాక్టర్స్ డైరెక్ట్గా పీజీకి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు, ఎంతమంది ఉంటే అంతమంది. సో ఇక్కడ వచ్చేసరికి 50% కాంపిటీషన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోయింది. 50% అనేది డిపెండ్స్ వచ్చేసరికి ఇది ఏ విధంగా తగ్గుతుందంటే రేపు వచ్చేసరికి నెక్స్ట్ ఈజ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ సేమ్ లైక్ దట్ నీట్ ఎగ్జామ్. సో కాబట్టి ఇక్కడ పీజీ సీట్లు వచ్చేసరికి ఇప్పుడు అప్రాక్స్ పీజీ సీట్లు ఎంతవరకు ఉంటాయి, ఇక్కడ 35,000 ఉంటాయి. సో
ఇక్కడ 70,000 మెంబర్స్కి 30,000 35,000 ఉండి 40,000కి 30,000 35,000 ఉంటే కాంపిటీషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. కాంపిటీషన్ అనేది ఆఫ్టర్ 2019 తర్వాత చాలా వరకు పీజీ సీట్లు సరి ఖాళీగా ఉండిపోతాయి. సో కాబట్టి ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇండియాలో చదివేవాళ్ళు ఓకే, బట్ అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళ పిల్లలు సరి కంపల్సరీగా యూనివర్సిటీ సెలక్షన్ కానీ కంట్రీ సెలక్షన్ కానీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి అందుకని మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుని డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీగా డెవలప్డ్ కంట్రీ దాంట్లో గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మన ప్రాక్టికల్ ఎక్స్పోజర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి అది కాక ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కానీ సెలెక్ట్ చేసుకోగలిగితే డైరెక్ట్ ఎంబీబీఎస్ ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ బడ్జెట్ వాట్ ఎవర్ బడ్జెట్ సెలెక్ట్ చేసుకుని మనం ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇది నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ప్రాక్టికల్ బేస్ ఎగ్జామ్ కాబట్టి 100% ఒకసారి క్రాక్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ అది ఇండియాలో అబ్రాడ్ లేనా. సో కాబట్టి అందుకని మనము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే క్లినికల్ ఎక్స్పోజర్ బాగుంటుంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే మనకి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి. సో కాబట్టి యూనివర్సిటీ సెలక్షన్ కంట్రీ సెలక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అబ్రాడ్ వెళ్ళే ముందు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అనేవి ఎంసీ అప్రూవల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో 1-2 సార్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే మన డైరెక్ట్ ఎంబీబీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 100 years ఆఫ్ ఎస్టాబ్లిష్ యూనివర్సిటీ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం ఇవి సెలెక్ట్ చేసుకోగలిగితే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. మనం ఎస్పెషల్లీ ఫిలిపీన్స్ కానీ 3 years ఎంబీబీఎస్ 1 year ఇంటర్న్షిప్ ఇలా 3-4 yearsలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయితే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చాలా వరకు చాలా తక్కువగా ఉంటుంది. అంత ముందు ఎంసీ అనేది థియరిటికల్ బేస్ ఎగ్జామ్ కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ అనేది ప్రాక్టికల్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి కంపల్సరీగా వచ్చేసరికి యూనివర్సిటీ సెలక్షన్ కంట్రీ సెలక్షన్ వెరీ ఇంపార్టెంట్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపాక్ట్ ఈ రేంజ్లో ఉంటుంది అనమాట. సో నాట్ ఓన్లీ ది ఎంబీబీఎస్ పీజీ మీద పడుతుంది ఎఫెక్ట్ అనేది. సో మనం ఇక్కడ నుంచి యూఎస్ఏ యూకే కెనడా ఆస్ట్రేలియా వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ షార్టేజ్ చాలా వాళ్ళకి ఆల్రెడీ ఓవర్ ఎక్సెస్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి అవసరం లేదు. సో ఇక్కడ మనకు చాలా వరకు షార్టేజ్ ఉంది కాబట్టి ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇక్కడ సో మీరు ఈజీగా ఇంకోపోవడానికి ఎక్కువ ఛాయిస్ ఉంటుంది. సో దిస్ ఇస్ అ నెక్స్ట్ ఇంపాక్టెడ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020 అండ్ పీజీ ఆల్సో. సో దిస్ ఈస్ ద ఇంపాక్ట్ అనమాట. సో మీకు ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మై వాట్సాప్ నెంబర్. అండ్ 20th is the most of the medical colleges అండి రష్యా సంబంధించి గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ బడ్జెట్ 20-25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ డైరెక్ట్ 12-15 installments మనం బడ్జెట్ పే చేసుకోవచ్చు అనమాట. సో 20th is the final date. If you have any doubt on regarding to the medical university selection process and whatever seat reservation, you can just contact on my WhatsApp number 807-435-0407. Okay, thank you very much.